ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశిని తీసుకున్నట్లయితే ఈ యొక్క అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4, కృత్తిక 1 పాదం కలిపి ఈ యొక్క మేషరాశి మేషలగ్నం వారికి వర్తిస్తుంది. మేషలగ్నం వారికి మీరు అనుకున్న పనులన్నీ టకటక అయిపోవడం జరిగిపోతుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజుడు, సైన్యాధిపతి నవగ్రహ మండలంలో రక్త దోషాలను ఎక్కువ కల్పించేవాడు, యాక్సిడెంట్ అయ్యేవి, రక్త దోషాలు కలిగించేవి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈయన మూలకంగానే ఇట్లాంటివి వస్తాయి. పరాక్రమం, పట్టుదల, నిండైన ధైర్యము, ఎర్రని కళ్ళు ఇవన్నీ కూడాను వీళ్ళకు పుట్టినప్పటి నుండి వచ్చినటువంటి సహజమైన ఆ యొక్క బుద్ధి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు సంపాదనకు సంబంధించిన స్థానము, ఉద్యోగ స్థానము వీటన్నింటికి సంబంధించింది వృషభ రాశిలో 2వ ఇల్లు అవుతుంది. ఇక్కడ మీకు షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా వరకు జాగ్రత్తతో బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సైన్యం యొక్క మన సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి ఇప్పట్లో కూడా కొంచెం టైట్ పొజిషన్గానే కనిపిస్తుంది. అంతగా ఇప్పట్లో ఫ్రీగా అయిపోయేసి జాబ్స్ అన్ని కంటిన్యూ అయ్యి కొత్త తీసుకోవడం అనేది జరిగే ప్రసక్తి కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క మేషరాశి వారికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. అక్కడ బుధుడు కూడా ఉన్నారు. మీకు తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన బుధుడు ఉన్నారు. మానసికమైనటువంటి అస్థిరమైన ఆలోచనలతో అనేక రకాలుగా ప్రకోపలుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు బాధల నుంచి బయటపడాలనుకుంటారో ఆ టైంలో మీరు చేయవలసిన ప్రార్థన ఒకటే, గురు ప్రదక్షిణ చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామి ప్రార్థనలు చేసుకోవాలి, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ఇవన్నీ చేయాలి. విష్ణు సహస్రనామంలో మీకు మీ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రంలో మీరు ఎన్నో పాదము అది తెలుసుకొని దాని గోచారము గ్రహచారము చూసుకొని అవి ఒక్కొక్క శ్లోకాన్ని 27 టైమ్స్ చేస్తే మీకు ఇందులో రెమెడీ కుదురుతుంది. చక్కగా మీరు నిజమైన బాటలు నడిచిన వాళ్ళు అవుతారు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ సంబంధమైన అనారోగ్య సమస్యలు, అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, శయ్యా సౌఖ్యం లోపించటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రు రుణ రోగ విముక్తి పట్ల కనిపించట్లేదు మేషరాశి మేషలగ్నం వారికి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు 5th హౌస్లో రవి కేతు ఉన్నారు. ఇక్కడ కూడా మీకు ఎక్కువ ఇబ్బందిగానే కనిపిస్తుంది. కేతు ఉండబట్టి కొంత ఆధ్యాత్మిక వైభవం ఉంటుంది. మూలకంగా కొన్ని సంఘటనలు మీరు మర్చిపోయి ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహాల శుభకార్యాలకి ఇప్పట్లో పెద్దగా మీకు గొప్ప వైభవం కనిపించట్లేదు. మీ పిల్లల జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ప్రేమ పెళ్ళి వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కించిత్ దృష్టిలోపం, అంటే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు, దిష్టి పెట్టే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి, అలాగే అయిన వాళ్ళే మీకు ఫ్యామిలీలో పుల్లలు పెట్టేవారు ఉంటారు. పలానా వాళ్ళ పిల్లవాడు అలాంటి వాడు, వాళ్ళ అమ్మాయి ఇలాంటిది, ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఈ సమయంలో మీరు మౌనవ్రతం పాటించటమే మంచిది అనిపిస్తుంది. లేని పక్షంలో అనవసరమైన గొడవలతోటి ఉన్న కాస్త మానసిక ప్రశాంతత దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మేషరాశి మేషలగ్నం వారికి.
ఈ యొక్క నెక్స్ట్ మనకు చేస్తున్న బిజినెస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, మీరు పెట్టే కష్టాన్ని చూసి అందరూ మిమ్మల్ని గొప్పగా మెచ్చుకునే వారే ఎక్కువగా ఉంటారు. అలాగే సంతానంతో ఉన్నటువంటి చిక్కులు ఇవన్నీ పోవాలంటే మీరు చేయవలసింది ఈ యొక్క పంచభూతాలకు సంబంధించినటువంటి, అంటే యోగశాస్త్రంలో మీకు పంచభూతాత్మకమైనటువంటి గాలి, నిప్పు, నీరు, ఇలా వాయువు, నీరు అలాగే ఉంటాయి కాబట్టి, అగ్ని, ఆకాశం ఇవి ఉంటాయి కాబట్టి వీటిని ప్రకృతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అందుకని అస్ట్రాలజీలోనైనా యోగ శాస్త్రంలోనైనా కూడాను ప్రకృతితోనే చేసే సాధనలు, ప్రకృతిని ఆరాధించే దేవతారాధనలే కూడుకొని ఉంటాయి. స్వస్తి.